మోషన్ దగ్గర పోయే ఆ ద్వారం దగ్గర చిన్న కట్ అవ్వడం. అంటే ఎప్పుడైతే మోషన్ అనేది హార్డ్ మోషన్ రావడం, దాన్ని నెట్టే ప్రయత్నంలో పుష్ చేయడం, ఆ పుష్ చేసినప్పుడు ఆ కింద భాగంలో చిన్న స్కిన్ కట్ అవుతుందండి. సో దీనిని మనం ఫిషర్ అంటాం. సో ఈ ఫిషర్ అనే ప్రాబ్లంలో ఎక్కువగా సివియర్ పెయిన్ అండ్ ఆల్సో బ్లీడింగ్, ఈ రెండు మనకి ముఖ్య లక్షణంగా కనిపిస్తుంటుంది. మోషన్ పోయేటప్పుడు చాలా విపరీతమైన నొప్పి, భరించలేనంత నొప్పి వస్తూ ఉంటుంది. మోషన్ ఎవరికైతే హార్డ్ అవుతుందో, అంటే మోషన్ గట్టిపడి ఉండలాగా తయారవుతుందో వాళ్ళలో ఇలా ఫిషర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ ఫిషర్ కాస్త ఇంకొంచెం ఎక్కువ ముదిరితే, అంటే నెక్స్ట్ స్టేజ్ దాకా పోతే అక్కడ చిన్న యాబ్సెసెస్ ఫామ్ అవ్వచ్చు, అంటే చిన్న పస్ కలెక్షన్ అవ్వచ్చు. ఆ పస్ కలెక్షన్ కాస్త బర్స్ట్ అయింది అనుకోండి, ఏదర్ సర్జికల్గా కానీ లేదంటే న్యాచురల్గా కూడా బర్స్ట్ అయిపోతే అది నెక్స్ట్ స్టేజ్ అంటే ఫిస్టులాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిస్టులా అంటే ఏంటి, లోపల మనకి ఏదైతే లైనింగ్ మ్యూకోజా ఉంటుందో, అంటే రెక్టల్ మ్యూకోజా ఉంటుందో, యానల్ కెనాల్ మ్యూకోజా ఉంటుందో, అక్కడి నుంచి బయటకి స్కిన్ వరకు ఒక సపరేట్ ద్వారం లాగా, అంటే సపరేట్ దారి ఏర్పడితే దాన్ని ఫిస్టులా అంటాం. సో ఈ ఫిస్టులా అనేది ఖచ్చితంగా ఒకసారి అంటూ ఏర్పడితే దానికి మనం 100% సర్జికల్ ట్రీట్మెంటే చేయాల్సి వస్తుంది. వేరాస్ ఫిషర్స్ వచ్చేసరికి, ఫిషర్స్ చాలా వరకు మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే మెడిసిన్స్ ద్వారాను, డైటరీ మేనేజ్మెంట్, అంటే మార్పు, ఆహారం తీసుకుని దాంట్లో మార్పు చేసుకొని మనం దాన్ని సెట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ ఫిషర్స్ ఎప్పుడైతే క్రానిక్ అయిపోతాయో, అంటే ఇనీషియల్ ఫేజ్లో కానీ మనం సరిగ్గా దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్రానిక్ ఫిషర్ అంటాం. అంటే మోర్ దాన్ 2 వీక్స్ కానీ అది పర్సిస్ట్ అయితే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటాం. ఈ క్రానిక్ ఫిషర్స్ అనేవి మెడిసిన్ ద్వారా తగ్గే అవకాశాలు తక్కువ. వెరాజ్ అక్యూట్ ఫిషర్ అనేది మెడిసిన్స్ ద్వారా తగ్గే అవకాశాలు మెరుగు. బట్ ఫిస్టులా విషయానికి వస్తే, ఫిస్టులాస్ అనేవి 100% ఒకసారి ఫామ్ అయితే అవి పోదు, మనం ఖచ్చితంగా దానికి సర్జరీనే చేయించుకోవాల్సి వస్తుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.